గీతామూర్తి టాక్స్కి స్వాగతం. మీ అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. ఈరోజు మనందరికీ ఎంతో బలవర్ధకమైన పోషకాహారం. ఇది చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరు తీసుకోవచ్చు. మనకి తెలుసు అటుకులు. సాధారణంగా అటుకులని చాలా రకాలుగా వాడుతుంటారు. ముఖ్యంగా అది స్నాక్స్ రూపకంగా, లేకపోతే రకరకాల వెరైటీస్, దాంట్లో ఒక 4-5 రకాల వెరైటీస్తోని అటుకులని వివిధ రకాలుగా వాడుకుంటారు. ఇవి ఎంతో ఆరోగ్యకరమైనవి. ఈ జనరేషన్లో మనం చూస్తున్నాము పిజ్జాలు, బర్గర్లు, రకరకాల అన్నీ అట్రాక్ట్ అవుతున్నారు పిల్లలందరూ. కానీ ఆ పిజ్జా బర్గర్లలో ఏం దొరుకుతుందో నాకు తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం ఇంత ఆరోగ్యకరమైన ఆహారాన్ని మీ ముందుకు ఉంచుతున్నాను. ఇందులో నేను ఇప్పుడు నూనె వేసాను, తాలింపు గింజలు వేసాను, ఆవాలు, జీలకర్ర వేసాను. మనం ఇప్పుడు నూనె, ఆవాలు, జీలకర్ర వేసాము. దాని తర్వాత ఇంగువ వేస్తున్నాను నేను. ఇంగువ కూడా చాలా మంచిది ఆరోగ్యానికి, మనకి అరుగుదలకి ముఖ్యమైన కారణం ఇంగువ ఉంటుంది. కొద్దిగా నేను శనగపప్పు వేస్తున్నాను. తర్వాత కొన్ని పల్లీలు వేస్తున్నాను. చాలా ఈజీ. ఏ తల్లిదండ్రులైనా కూడా, ఎవరైనా కూడా, మీకు టైం లేని పరిస్థితిలో, పిల్లలు ఏమన్నా తినాలనిపిస్తుంది అన్న టైం లోపల ఇది చేసి ఇవ్వచ్చు. ఒక 10 నిమిషాల కన్నా ఎక్కువ టైం పట్టదు, ఎక్కువ అలసట కాదు. ఎంతో బలవర్ధకమైన ఆహారం ఈ అటుకులు. మీరు చూసారు, పల్లీలు వేసాను. పల్లీలు చూస్తున్నారా, చప్పుడు వస్తుంది. పల్లీలు టప్ టప్ అని చప్పుడు వస్తుంది. ఈ పల్లీలు పూర్తిగా వేగితే ఈ చప్పుడు ఆగిపోతుంది. పల్లీలు లేకపోతే మనం తింటుంటే మెత్తగా వస్తాయి. అందుకని పల్లీలు వేగుతున్నప్పుడు ఒకలాంటి చప్పుడు వస్తుంది. ఆ కలర్ కూడా మారుతుంది. చూడండి, కొంచెం మారుతుంది కలర్. ఈ కలర్ మారేంత వరకు ఉంచినట్టయితే మనకి రుచిగా ఉంటుంది. రెండుగా విడిపోతుంటాయి పల్లీలు కూడా. కొద్దిగా ఇంకా కొంచెం వేగాలి. ఇప్పుడు నేను చేసే ఈ అటుకులు ఒక 4గురికి సరిపడా చేస్తున్నాను నేను. దీంట్లో పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. మనం కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. దీంట్లో కొంచెం కారం కావాలనుకునే వాళ్ళు ఎక్కువ, తక్కువ కావాలనుకునే వాళ్ళు కూడా తక్కువ చేసుకోవచ్చు. అది పచ్చిమిర్చి వేసాను. దీని తర్వాత టమాటాలు వేస్తున్నాను. ఇప్పుడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు. ఉప్పు మనం ముందే వేసుకున్నట్టయితే టమాటాలు మంచిగా మగ్గుతాయి. ఒక 5 నిమిషాలు మగ్గాలి. చూడండి, ఇప్పుడు మంచిగా ఉడికినాయి. ఉప్పు వేసుకోవడం వల్ల ఇంత మంచిగా మెత్తగా అవుతుంది. ఇట్లా ఉడికి మీకు కలర్ఫుల్గా ఉంటుంది. దీన్ని చూడండి. ఇప్పుడు దీంట్లో నేను కొద్దిగా నిమ్మరసం వేస్తున్నాను, ఎందుకంటే రుచికరంగా ఉంటుందని నిమ్మరసం వేస్తున్నాను.
ఒక 2 నిమ్మకాయలది నిమ్మరసం వేస్తున్నాను నేను, నలుగురికి సరిపడా ఇది. ఇప్పుడు అటుకుల్ని తాలింపు వేసుకోవడానికి రెడీ పెట్టుకుందాం. మిగిలినంతా రెడీ ఉంది. అటుకులు మనకు సాధారణంగా చాలామందికి కొలత తెలియదు. పిడికెడు అటుకులు ఒక్కరు తినగలుగుతారు. చూడండి, నా చేతిలో ఒక పిడికెడు అటుకులు ఉన్నాయి. ఈ ఒక్క పిడికెడు అటుకులు చాలు ఒక్కరికి. నేను నలుగురికి సరిపడా చేస్తున్నాను. 4 పిడికెళ్ళు. అంత కాకపోతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. పోనీ కొంచెం ఎక్కువ తక్కువ అని అనుకున్నా కూడా ఇన్ని సరిపోతుంటాయి. ఈ కొలత పక్కా సరిపోతుంది. మీరు చెక్ చేసుకోవచ్చు కూడా. ఈ అటుకుల్ని తీసుకున్న తర్వాత నేను దీన్ని ఏం చేస్తున్నానంటే కొన్ని నీళ్లు పోస్తున్నాను దీంట్లో. ఎందుకంటే ఎక్కడెక్కడో తయారు వస్తాయి కాబట్టి కడిగేసుకొని దీన్ని ఇట్లా కడిగేస్తున్నాను. ఇవి పూర్తి మెత్తబడకంటే ముందే ఇలా ఉంచేసుకొని దీంట్లో వేసేయాలి. బాగా మెత్తగా అయితే కనుక అసలు రుచి ఉండదు. అటుకులు ఎప్పుడైనా కూడా మీరు చూసారేమో, పేపర్ అటుకులు తీసుకోలేదు నేను. మీడియం అటుకులు కానీ దొడ్డ అటుకులు కానీ బాగుంటాయి. ఈ అటుకులు దీన్ని టమాటాలు వేసి మెత్తగా చేసుకునే అటుకులకి మీడియం అటుకులు లేదా దొడ్డ అటుకులు, ఈ 2 అటుకులు అయితేనే రుచికరంగా ఉంటాయి, తింటే మనకి బాగుంటుంది. మెత్త అటుకులు కనుక, పేపర్ అటుకులు లాంటివి సన్న అటుకులు కనుక తెచ్చుకున్నట్టయితే అవి అస్సలు రుచిగా ఉండవు, మెత్తగా అయిపోతాయి. తర్వాత మనకి తినడానికి ఇబ్బందిగా ఉంటుంది, తినలేము కూడా. ఇది ఆరోగ్యంగా ఉంటాయి, పండ్లకి నములుతుంటే పండ్లు కూడా గట్టి పడతాయి ఇవి తింటే. మీకు తెలుసో లేదో, చాలామంది ఇంతకుముందు జనరేషన్ వాళ్ళు, అంటే మా తాతలు నానమ్మలు అలాంటి వాళ్ళు స్నాక్ ఐటెం కింద ఎప్పుడైనా తినాలనిపిస్తే రాత్రిపూట చాలా మటుకు అన్నం అవాయిడ్ చేసేసి అటుకులు తినేసి ఉండేవారు. సో ఇది అటుకులు ఇంత బలమైన అటుకులు, వీటి వలన పండ్లు దవడలు స్నాక్స్లా కలిపితేనేమో మంచిగా నమిలి తినడానికి పనికొస్తాయి. ఇవి మెత్తగా చేసినవి కూడా ఆరోగ్యానికి మంచివి. మీరు ఇలాంటి అటుకులని వాడి ఆరోగ్యాన్ని కాపాడుకోండి. చూడండి, అటుకులు రెడీ అయిపోయినాయి. ఒక మంచి స్నాక్ ఐటెం మీ ముందు తీసుకొచ్చాను. అందరూ ఆస్వాదించండి, మీ ఇంట్లో కూడా చేసుకోండి.